చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మీ జీవితంలో విశ్రాంతి అనేది చాలా అవసరం. నేను రాత్రి పడుకొని ఉదయం లేచి ఆ విశ్రాంతి గురించి మాట్లాడలేదు. నేను ఎంత సమయం నిద్రపోవాలి, ఎంత సమయం నిద్రపోకూడదు, ఈ విషయాల గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు రాలేదు ఉదయాన్న. నేను ప్రభువులో తీసుకునే విశ్రాంతి మీ జీవితపు విషయాన్నింటినీ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇది నిజం. మీకు నిద్ర పట్టకపోవడానికి మొదటి రీజన్ ప్రభులో మీరు విశ్రాంతి తీసుకోకపోవడం వల్లనే. మీ హృదయంలో ఉన్న అలజడులు ఏమవుతున్నాయో వాటిలో మీకు విశ్రాంతి దొరకలేనంత అంతవరకు కూడా, అంటే ఆత్మలో విశ్రాంతి లేనంత వరకు కూడా శరీరము స్పందిస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత బలమైందంటే ఆత్మలో దేవుని వాక్యాన్ని మీరు కానీ పెట్టగలిగితే ఆత్మ శరీరానికి కావాల్సినవన్నీ కూడా సప్లై ఇస్తుంటుంది. దేని గురించి మాట్లాడుతున్నాను చూడు. దావీదు జీవితంలో ఎన్నో విషయాల గుండా వెళ్ళినవాడు దావీదు. లేఖనాలు చెప్తున్నాయి, దావీదు ఎందరో తన స్నేహితులే తను వద్దనుకున్న సమయంలో దావీదు తన జీవితంలో ఉన్నాడు. లేఖనాలు చెప్తున్నాయి తన జీవితం గురించి. తను ప్రేమించిన వారు, తను ఇష్టపడిన వారు, వారి గురించి ఎంతో కష్టపడిన వ్యక్తులైనప్పటికీ కూడా అలాంటి వ్యక్తులు కూడా దావీదుని ఇష్టానుసారంగా మాట్లాడారట. అక్కడ లేఖనాలు చెప్తే చంపడానికి కూడా చూశారు. దావీదు జీవితం పూర్తిగా వేరే. తన జీవితంలో తను ఎదుర్కొన్న విషయాలు ఎవరు కూడా వివరించలేరేమో. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను ఎందుకు ఈ విషయాలు ఎదుర్కొంటున్నాను, నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని కదా, ఇలా ఎదుర్కోవడానికి అసలు ఇలా ఎదుర్కోకూడదు, నేను బాగానే ఉండాలి, నా జీవితంలో బాగా జరగాలి, ఎందుకని ఎదుర్కొంటున్నా అని చెప్పి మనం కొన్ని ప్రశ్నలు వేస్తాం. సంగమా, ఆ విషయానికి వస్తే దావీదు ఎన్నో ప్రశ్నలు వేయచ్చు. కానీ ప్రతిసారి ప్రశ్న వేసినప్పుడు తర్వాత జవాబు చెప్పేవాడు, అయినప్పటికీ నేను ప్రభువుని నమ్ముతాను, ఎందుకంటే ఆయనే నా రక్షణ, నా దుర్గము, నా ఆశ్రయము, నా బలము, ఈ విషయాలన్నీ చెప్పుకుని వచ్చాడు. దావీదు జీవితంలో ఒకవేళ మీరు దావీదు స్నేహితులైతే దావీదు చూసినప్పుడు ఏంటి దావీదుకి ఎలా జరుగుతుంది, దావీదు తన ఇంటి నుంచి చాలా చిన్న వయసుప్పుడు బయటకు వచ్చేసినట్లు రాజు దగ్గర ఉండేవాడు. ఆ తర్వాత లేఖనాలు చెప్తున్నాయి ఆ రాజు సైన్యంలో ఒక్కడుగా చేరాడని, తర్వాత రాజు తనపైన కక్ష పెట్టుకొని ఇష్టానుసారంగా రాజు చేశాడని, తన జీవితం అంతా కూడా అతలాకుతలంగా అయిపోయి అసలు ఊహకు మించిన, అంటే ఊహకు అందని జీవితంలో అయిపోయింది తన జీవితం. చూస్తే గొలియాతును కొట్టాడు కానీ ఆ సంతోషాన్ని ఇప్పుడు అనుభవించిన వ్యక్తిగానే మనకు కనిపిస్తాడు. పరిస్థితులు అలా మారిపోయాయి. కానీ సంగమా, ఈరోజు మీ జీవితం మీ చుట్టుపక్కల అందరికి కూడా వింతగా అనిపించచ్చేమో, కానీ ప్రభు మీద ఆధారపడి ఎవరైతే నిలబడతారో వారి జీవితం తర్వాత, అంటే ఈరోజు ఆ కష్ట నష్ట సమయాల్లో దావీదు రాసిన కీర్తనలు మనం పాడుకుంటున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, తన దుఃఖం గురించి మాట్లాడుతున్నాం, తన జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని వెతికి వెంటాడి మనం చూడాలనుకుంటున్నాం. చూడండి ఎంత భాగ్యం కలిగిన వ్యక్తిగా అయిపోయాడు. నిజమే, ఈరోజు నీ తరంలో నువ్వు తక్కువగా ఉండొచ్చేమో, కానీ నువ్వు రాబోతున్న తరానికి మాత్రం దేవుడు ఉపయోగపడే వ్యక్తిగా చేస్తాడు. నీ కుటుంబం అంతా కూడా నువ్వు పెండ్లకి నూతనంగా వెళ్ళిన వ్యక్తివేమో, నీకు అక్కడ ఎలా పడితే మాట్లాడుతున్న వారు నీ చుట్టూ ఉన్నారేమో. నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఇక్కడ ఎలా గడిపేది, నేను ఎలా ఉండేది, నేను చాలా నమ్మి వచ్చాను, ఇప్పుడు నేను చూస్తే మోసపోతున్న మాటలు నీకు అనిపిస్తున్నాయి. చూడండి, దేవుడు తన నిర్ణయంలో తన చిత్తం చొప్పున ప్రతి విషయాన్ని కూడా జరిగిస్తాడు. సమయానికి అనుకూలంగా సమయోచితంగా జ్ఞానం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. తెగతెంపులు కాదు కానీ కట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడాలి. సగం జాగ్రత్త వినండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దావీదు ఒక మాట అంటాడు, కీర్తన 23 మొదటి వచనంలో, యెహోవా నా కాపరే. చూడండి, దావీదుకు రెస్టింగ్ ప్లేస్ అన్నది తెలుసు, విశ్రాంతి స్థలం అన్నది తెలుసు. దేవుణ్ణి కాపరిగా చూస్తున్నాడు. దేవా నువ్వు కాపరివే, నువ్వు నా గురించిన విషయాలన్నీ కూడా కేర్ తీసుకున్న వ్యక్తివి. గొర్రెలు కాస్తున్న సమయంలో ఆ గొర్రెలు కావాల్సినవన్నీ చూసుకుంటున్న దావీదు ఒకసారి ఆ గొర్రెలు అన్నీ కూడా తింటున్నప్పుడు కాపరిగా తను అందిస్తున్న విషయాలు చూసినప్పుడు అనిపించింది దావీదుకి, నా దేవుడు నాకు కూడా ఎలాగైనా అందిస్తున్నాడు కదా, నాకు కావాల్సిన ప్రతి అవసరం కూడా చూస్తున్నవాడు కదా, నేను దిగులు పడను. సగం యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతా. చూడండి, తను దేవుణ్ణి కాపరిగా పెట్టాడు,
తనను ఒక గొర్రెగా చూసుకుంటున్నాడు. ఈ ఈ ఈ వర్స్లో దావీదు తాలూకు రెస్టింగ్ ప్లేస్ ఏంటి చెప్పనా? ఒక గొర్రెగా ఉండటం, ఒక గొర్రెగా తనకు తానుగా భావం కలిగి ఉండటం. ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారేమో, దేవుణ్ణి ఓ రిచ్ ఫాదర్గా, ధనవంతుడైన దేవునిగా, నీ ప్రతి అవసరం తీర్చేవాడిగా చూస్తే నువ్వు తన బిడ్డగా చూడు, నీకు అన్ని అందించబోతున్నది రెస్టింగ్ ప్లేస్గా నీకు మారుతుంది. నీవు తన కుమారుడన్న పదమే నీకు రెస్టింగ్ ప్లేస్. ఈరోజు ఆరోగ్యం సరిగా లేదేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆరోగ్యం సరిగా లేని నీతో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీ హీలర్ని అని రెస్ట్ తీసుకో. మీ జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో వాటన్నిటి మధ్యలో దేవుడు మీకేమై ఉన్నాడో అది గ్రహించి రెస్ట్ తీసుకోవాలి. నా దేవుడు నాకు హీలర్ అయి ఉన్నాడు, నా దేవుడు రిచ్ ఫాదర్ అయి ఉన్నాడు, నా దేవుడు నా షెపర్డ్ అయి ఉన్నాడు, నా కాపరై ఉన్నాడు, నా దేవుడు నా బండ అయి ఉన్నాడు, నా దేవుడు నా బలమై ఉన్నాడు. అలా మన దేవుని గురించి విషయాలు చూస్తూ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా నీవు రెస్ట్ తీసుకోవడం ప్రారంభిస్తే, అలా నీవు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తే లేఖనాలు చెప్తున్నాయి, నీవు ఉన్నతమైన కార్యాలు చూస్తావు. దేవుని గురించి ఉన్నతమైన మాటలు నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తావు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. యేసు నామమున నీవు లేమి నుంచి, కొరత నుంచి బయటకు వచ్చుదువు గాక. విశ్రాంతి అనేది క్రైస్తవుడానికి చాలా అవసరం. ఎందుకని ఆ గొడవకు నువ్వు వెళ్ళాల్సిన పని ఉంది. ఎందుకని కోపతాపం అలాగ కంటిన్యూస్గా కోపంతోనే నలిగిపోవాల్సిన పని ఉంది. ఎంతకాలం అంత కోపడగలం చెప్పండి. మనం చూడండి, మన జీవితంలో ఆరోగ్యం బాగున్నప్పుడు అంత బాగుంది, ఆరోగ్యం క్షీణించినప్పుడు మనం ఆధారపడాల్సిన వ్యక్తులమే. నాకు ఎవరూ అవసరం లేదు, నేను ఆధారపడినట్టు అలా కుదరదు. ఈ లోకంలో మనం ఆధారపడతాం, ఏదో ఒక సందర్భంలో ఎవరొకరిపైన ఆధారపడతాం. మనం కోప్పడుకుని వెళ్ళిపోతే మనల్ని చూసుకునే వ్యక్తి నాదుడు ఎవరు ఉండరేమో. మనం నిరాశపడక మూల కూర్చునే వ్యక్తులు అయిపోతామేమో. నాకు అంత ఉంది అని గర్వం ఉంచిన వ్యక్తి తుదకు తనకు అంతా పోయినప్పుడు ఏమవుతాడో. ఈరోజు దేవుడు నేను ఏం కోరుతున్నాడు చెప్పనా? ఈ కోపతాపాల మధ్యన కాదు కానీ ప్రేమతో నడవమని. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, ఆయన వలే మనం ప్రేమించమని. ఏది ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ మధ్యకాలంలో? అంత కోపమే మీ జీవితంలో. ఆ కోపం వల్ల ఏమవుతుంది చెప్పిన? వారందరూ ఎంత నష్టపోతున్నారో నాకు తెలియదు, కానీ మీరు చాలా నష్టపోతున్నారు. మీరు సంతోషంగా ఉండడం, రెస్ట్ ప్లేస్లో ఉండడం, మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థికంగా మీరు ఎక్కడ ఆలోచించే విధానం అన్నిటిని మీరు కోల్పోయి ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, విశ్రాంతిలో ఉండే జీవితాన్ని చూడ. ఈ లేఖనాల ప్రకారంగా దావీదు గొప్ప విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. నేను గొర్రెను. యాక్చువల్గా దావీదు కాపరి, కానీ దావీదు నేను కాదు కాపరిని, నువ్వు నా కాపరివి, నేను గొర్రెనని తనకు తానుగా గొర్రె ప్లేస్లో పెట్టుకున్నాడు. నిజమే, ఈరోజు ఎవరైతే దేవుణ్ణి షెపర్డ్గా, కాపరిగా చూస్తారో వారు విశ్రాంతి తీసుకున్నట్లుగా. అంటే కృప ఈ ఉదయాన్ని మీకు ఇవ్వబడింది కాక. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు వేరుగా లేచిన ప్రతి మాట నేను కూలుస్తున్నాను యేసునామమున. నీ బిడ్డలు భయపడాల్సిన పని లేదు, వారు పిరికి వారు కాదని, వారు ధైర్యం ఉండాల్సిన వ్యక్తులని నీ మాట చేత వారికి తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. బానిసత్వ బతుకులను నువ్వు మార్చివేశావు. పాపానికి బానిసలుగా ఉన్న మా జీవితాలని నీకు నీతికి బానిసలుగా, నీతికి దాసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలకు ధైర్యం, సమాధానం, నెమ్మదినిచ్చి, నూరట్ల ఫలం వరకు ఇచ్చి, ఆదరణించి నీ కృపతో నడిపించమని, నీ కార్యాల వరకు జరిగిస్తామని, విశ్రాంతి కలిగిన స్థలంలో నీ బిడ్డలున్నట్లు సాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశ్రాంతి చాలా అవసరం. ఇప్పుడు చూడండి, ఈ మాట జ్ఞాపకం చేసుకొని రోజంతా వెళ్ళండి, మీకు ఈ రాత్రి మంచి నిద్ర పడుతుంది. కారణం ఆత్మ ఎప్పుడైతే బలం పొందుకుంటుందో శరీరానికి కావాల్సిన పోషకాలను, బలం అందిస్తుంది. God bless you. See you tomorrow.